హాయ్. నిన్న పాదయాత్ర చేసింది కదా ప్రశాంత్ అన్న కోసం. అవును. ఎట్లా అనిపిస్తుంది అయితే, ఎట్లుంది మీ ఫీలింగ్? కరెక్ట్ అన్న. ఒక అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను పాదయాత్ర ఇక్కడ కృష్ణ పార్క్ నుంచి మొదలైన నేను ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా విషయాలు చాలా మంది ప్రజలు అడుగుతున్నారు, ఏంది ఇట్లా పాదయాత్ర చేస్తున్నా అంటే మన పల్లె ప్రశాంత్ అన్న మీద ఓటింగ్ ఎంత ఇష్టం పడట్లేవు అంటే చాలామంది అవును మేము కూడా ఇష్టం పడట్లేవు, కానీ ఎంత చేసినా కూడా ఇట్లా ఒక 5-6 సార్లకు పడుతున్నాయి అని అన్నట్టు చెప్పారు. చాలామంది స్టూడెంట్స్ అయితే నేను ఏదైతే పోస్ట్ పట్టుకున్నా పోస్టర్ పట్టుకొని చాలామంది ఫోటోలు దిగారు. అన్న నువ్వేం భయపడకు, 100% పల్లె ప్రశాంత్ అన్న గెలుస్తాడు, ఏదేమైనా సరే పల్లె ప్రశాంత్ అన్న గెలిపిద్దాం అన్నట్టు స్టూడెంట్స్ చెప్పారు. చాలామంది మన ఇంటి వాళ్ళు చెప్పారు, హౌస్ వైఫ్స్ చెప్పారు. చాలా మంది మొన్న నిన్న వెళ్తుంటే ఒక స్విగ్గీ అన్న బండి ఆపి స్విగ్గీ డెలివరీ చేస్తుంటాను. బండి ఆపి తమ్ముడు నువ్వు చేసిన ఉద్యమం చాలా గొప్పది, నిజంగా ఒక వ్యక్తి నిజంగా పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి వచ్చి బిగ్ బాస్ వరకు వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి ప్రోగ్రామ్ కూడా తనకు వచ్చిన డబ్బులు ప్రజలకు ఇస్తాడు. సో నేను కూడా సపోర్ట్ ఇస్తాను. స్విగ్గీ ఇచ్చాడు, ఆయన కూడా బండి ఆపి నాతో పాటు ఫోటో దిగి వెళ్ళిపోతే చాలా బాగా అనిపించింది. ఎటకేళ్ళకి మేము ఇక్కడ నుంచి మొదలైన మా పాదయాత్ర అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాము. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తుంటే చాలా పోగానే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు అడిగారు, ఏంది ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేము పాదయాత్ర చేస్తున్నాం, పల్లె ప్రశ్న అన్యాయం జరుగుతుందంటే సరే మేము ఇక్కడ లోపలికి ధర అయితే అలౌ చేయలేము, ఏం చేసుకుని బయట వేసుకోవాలని చెప్పారు. మేము అక్కడ బయట ఉండి చాలా నినాదాలు ఇస్తాము, అన్యాయం జరుగుతుంది, జై జవాన్ జై కిసాన్ అటువంటి నినాదాలు ఇస్తున్నప్పుడు మధ్య పోలీసు వాళ్ళు వచ్చారు. ఏంది మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నాం అని అంటే ఇట్లా పలానా పల్లె ప్రశాంత్ తను ఒక వ్యక్తి ఊరి నుంచి సిద్దిపేట నుంచి వచ్చి తన నిజం బిగ్ బాస్ వేయడానికి వచ్చాడు, తనకి అన్యాయం జరుగుతుంది, తన బిగ్ బాస్లో దొక్కేస్తారు, బయట దొక్కేస్తున్నారు, ఓటింగ్ ఇవ్వట్లేదు అంటే సరే మీ పోరాటం చేసుకోండి కానీ సైలెంట్ వేసుకోండి, ఇతరులకు ఇబ్బంది చేయకుండా అంటే అట్లనే గంట సేపు అట్లనే మేము పాదయాత్ర అక్కడనే కొన్ని ధరలాగా చేసాము. తర్వాత బిగ్ బాస్ టీం నుంచి కొంతమంది ఎడిటర్స్ వచ్చారు, వాళ్ళకి అడిగాను అన్న మరి ఇట్లా ధర్నా ఎందుకు ఇస్తున్నాను అంటే అన్న నాకు ఇట్లా పల్లె ప్రశాంత్ ఓడిపోతాను భయం వేస్తుంది, ఇంకా మొన్న వరకు టాప్ 1లో ఉన్న వ్యక్తి టాప్ 3 సడన్గా పడిపోయిందంటే నువ్వేం పడక బిగ్ బాస్ చూస్తున్నాము, మేము యాజ్ ఎడిటర్ చెప్తున్నాను 100% అంటే బిగ్ బాస్లో 100% పల్లె ప్రశాంత్ గెలుస్తానంటే మరి ఎందుకన్నా మొన్న ఏవీలో పల్లె ప్రశాంత్ బాగా తగ్గించారంటే లేదు ఇప్పుడు మరి హైప్ ఇస్తే అందరికి ప్రజలు తెలిసిపోతాయి కదా అన్న ఉద్దేశంతో ఏవీలో తగ్గించారు, కానీ 100% పల్లె ప్రశాంత్ గెలిచాను. అక్కడ బిగ్ బాస్ ఎడిటర్స్ నమ్మకం ఇచ్చారు, సెక్యూరిటీ గార్డ్స్ నమ్మకం ఇచ్చారు, సో చాలా ప్రజలు కూడా మాకు నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకం నాకు సరిపోయిందని అనుకుంటున్నా. ఎటకెళ్ళి ఈ విషయాన్ని నాగార్జున వెళ్తాను, ఇక్కడ 2 days టైం ఉంది కాబట్టి ఈ 2 days నాగార్జునకి వెళ్ళి ఇక్కడ జెన్యున్గా ఓట్లు వేసే వాళ్ళకి నిజంగా పల్లె ప్రశాంత్ని మనపూర్వకంగా గెలిపించాలని కోరుకుంటున్నాను.